హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు మా అభిమాన ప్రేక్షకులు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్గా. ఎందుకంటే చాలా కొత్త సినిమాలు, కొత్త కంటెంట్లు ఆడియన్స్ని ఎక్సైట్ చేయడానికి అండ్ చాలా రిస్కులు చేసి మరి కొత్త కంటెంట్ని మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఈ యంగ్ బ్యాచ్ చాలా అవస్థలు పడి మొత్తానికి సాధించి సినిమాలు తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు రేపు జూలై 19వ తారీఖున రిలీజ్ కాబోతున్న ప్యాక్ మేడలు. ఆ డైరెక్టర్ నీలగిరి ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టుకున్నాడు. అండ్ తక్కువ వాళ్ళందరి గురించి చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్, స్పెషల్ కెరీర్ ఉన్నాయి. వాళ్ళందరినీ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళతో ఇంటర్వ్యూ విశేషాలన్నీ ఎంజాయ్ చేయండి. వెల్కమ్ టీమ్, వెల్కమ్ ప్యాక్ మేడలు టీమ్. అంటే నార్మల్గా ప్యాక్ మేడలు అని ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన అర్థం ఏంటంటే ప్యాక్ మేడలు అంటే కూలిపోతాయి, అవి గాలిలో మేడలు, ప్యాక్ మేడలు అంటారు కదా. మీరు ఎందుకు పెట్టారు ఈ సినిమాకి టైటిల్? సార్ అదే సార్, మీరు అన్నట్టుగానే కొన్ని సంవత్సరాలు నిలబడడానికి కొంచెం రియలిస్టిక్గా అంటే ట్రై చేస్తూ ఉంటాయి. దాంట్లో గాలి మేడలు కట్టేవాళ్ళు యాడ్ అయితే ఆ సంవత్సరాలు అక్కడే కూలిపోతూ ఉంటాయి. సో ఎప్పటికీ వాళ్ళు వాస్తవాల్లోకి ఒకళ్ళేమో వాస్తవంగా ఆలోచిస్తుంటే ఒకళ్ళేమో హైపర్గా ఈ గాల్లో మేడలు కట్టేలాగా ఆలోచిస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ట్రై చేసాం సార్. మీరు అంటే ప్యాక్ మేడలు మీరు పెట్టారు, గాలి మేడలు, మధ్యతరగతి జీవితాలు గట్రా మీరు చెప్తున్నారంటే మీరు 100% మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు. మిడిల్ క్లాస్ మరి మీరు రెండిట్లో దేనికి చెందుతారు? ప్యాక్ మేడలు కట్టే వర్గానిక లేక వాస్తవ జీవితంలో ఉండే వర్గానిక? దేనికి చెందుతారు మీరు? డైరెక్ట్ నా ఆలోచనలు ప్యాక్ మేడలా ఉంటుంది సార్, కానీ నా లైఫ్ మాత్రం రియల్ గానే ఉంటుంది. అంతేనా? రియల్ గానే చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఆ డ్రీమ్స్ అయితే ఉండాలి. అది మరి సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంటే గాలిలో మేడలు కట్టడమే కదా. అంతే, అదే అంటాను సార్, ఆలోచనలు అలాగే ఉండాలి. కట్టారా మేడ? కట్టలేదు. పునాది పడుతుందా? పునాది పడుతుంది, కట్టాలి. తవ్వుతున్నారు. అవును సార్. నైస్. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నప్పుడు పక్కనే హీరోని పెట్టుకుని రాకేష్ని సక్సెస్ఫుల్, పైగా ఎవరికి చెప్పొద్దు, బాహుబలి, మామూలుడు కాదు. మరి మీరు అతన్ని హీరోగా ఎందుకు పెట్టుకోలేదు ఈ సినిమాలో? అంటే రిచ్ అయిపోతాడేనా? రిచ్గా సార్, క్యారెక్టర్కి ఉండే అవసరాన్ని బట్టి పెట్టుకోలేదు. అంతేనా? సో ఇంకోటి ఏంటంటే అది ఫ్రెండ్లీగానే ఫస్ట్ ముందే తెలుసు, స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడే ఆ టోన్లోనే ఫస్ట్ తనకి అర్థమైంది. సో ఈ క్యారెక్టర్కి నేను ఫిట్ అవ్వను అని. సో తను కూడా ఒక ఫిల్మ్ మేకర్ లాగా ఆలోచిస్తాడు. సో దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అంటే నేను రాకేష్ నువ్వు సెట్ అవ్వు అని చెప్పడానికి నేనే ఫీల్ అవ్వలేదు. మొత్తానికి నువ్వు సెట్ అవ్వని అంటే నీ కథ చెప్పకముందే రాకేష్ నువ్వు సెట్ అవ్వము ఈ కథకి అన్నట్టుగా నేను నా ఫ్రెండ్ త్రూ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపించాను. చెప్పలేదు. సో పర్లేదు మన బ్యానర్లో చేద్దాం, ఫస్ట్ కథ విందాం అన్నట్టుగా అన్నారు. సో కథ విన్న తర్వాత నువ్వు అన్నది కరెక్టే, దీనికి వేరే వాళ్ళని చూద్దాము అన్నట్టు. రీజన్ ఏంటంటే సార్, ఇది ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో లక్ష్మణ్ క్యారెక్టర్ అనేది, సో అది వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ అనమాట అంటే మా సినిమాలో. సో అంతకంటే వరస్ట్ క్యారెక్టర్ ఇంకెవరు ఉండరు అనే పోర్ట్రేట్ చేసే క్యారెక్టర్. మీ జీవితంలో ఏమైనా చూసారా? చాలా చూసాను ఇలా. సో అలాంటి క్యారెక్టర్ ఫిజికల్గా మంచి హుందాగా ఉన్నారనుకోండి, ఇప్పుడు నాలంటోడు చిన్నవాడో లేకపోతే బస్తీలో ఖాళీగా తిరిగేవాడు కొట్టలేడు, తిట్టలేడు. అది మనకి రియలిస్టిక్ కూడా యాప్ట్ అవ్వదు కొంతవరకు అయినా, కానీ కొంత తర్వాత ఇదేంటి వీడు కూడా వీడిని తిడతాడా అన్న ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం పర్సనాలిటీ కొంచెం ఫిట్టింగ్ ఉండాలి. అంతే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ప్రొడ్యూసర్ అని ఆయన సినిమాలో హీరోగా పెడితే ఏరోప్లేన్ తందు కదా అని తను డ్రైవ్ చేసినట్టు ఉంటుంది, యాక్సిడెంట్ ప్రోన్. కానీ 100% ఇన్ జనరల్గా ఈ కథని ఒక ప్రొడ్యూసర్గా నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాట్ హ్యాస్ ఇంప్రెస్డ్ యూ రియల్లీ? ఓకే, యా సార్. బేసికలీ నాకు నీలగిరి, నేను స్క్రిప్ట్తో పాటు సార్ బేసిక్ ఎలా చూస్తామంటే పర్సన్ ఒక ఎంతూజియాస్ట్, ఒక ప్యాషన్తో వస్తారు కదా, ఫైర్తో. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎంత గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నా అది లేకపోతే మనకి ట్రూ ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది కదా సార్. అది నాకు కనెక్షన్ తెలిసిపోద్ది అనమాట ఒక 2 సార్లు మాట్లాడితే.
నీలగిరి నాకు అది టక్కని కలిసి ఫస్ట్ ఇంటరాక్షన్లోనే నాకు తను ఎంతగా ఇష్టపడి రాసుకున్నాడు ఈ కథని, ఎలా చూస్తున్నాడో ఇది చేయటం అనేది అక్కడ నేను కనెక్ట్ అయిపోయాను. ఓకే. సో బేసికలీ ఒక యాజ్ అ పర్సన్ అండ్ స్క్రిప్ట్ అలా జంప్ చేయాల్సి వచ్చింది. ఓకే, బట్ కంటెంట్గా మాట్లాడుకుంటే నీకు బాగా అపీల్ అయిన పాయింట్ ఏంటి కంటెంట్లో? ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ స్టోరీ, లోవర్ మిడిల్ క్లాస్ ఇన్ఫాక్ట్. ఇంకా నాకేమనిపించింది సార్, ఇది రిలేటబుల్ టాపిక్ అనేది అండ్ రిలేటబుల్ అండ్ మనం ఒక సీరియస్ టాపిక్ చెప్తున్నా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది చెప్తూనే ఉంటాం. ఒక లేయర్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక లేయర్లో ఒక సీరియస్ టాపిక్ కూడా చెప్తాం అనమాట. లైక్ రిలేటబుల్ పాయింట్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా సార్ దీంట్లో. ఆల్మోస్ట్ లైక్ మనకేంటంటే వి ట్రై టు మేక్ ఇట్ రియల్, అంటే ఎక్కడ ఫేక్ చేయలేదన్నమాట. సో గ్రౌండెడ్గా పెట్టుకుని ఒక గబుక్కుని రిలేట్ అవుతారు వాళ్ళ క్యారెక్టర్తో. ఓ పలానా అంటే లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే నువ్వు ఇంగ్లీష్లో చెప్తుంటే ఆడియన్స్కి రీచ్ అవ్వదు. కంటెంట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే పరిస్థితులు, పాత్రలు, సిచ్యువేషన్స్, అవి ఎలాగ అసలు ఆ మధ్యలో పడి వాళ్ళు ఎలా నలిగిపోతుంటారు. ఒక పక్కన ఆశలు, ఊహలు, ఆశయాలు, సరదాలు, వీటన్నిటికీ వాటిని నెరవేర్చుకోవడానికి లేనిపోని డ్రామాలు, బిల్డప్లు, అది కూడా పెద్ద పెద్ద వాళ్ళకి గోల్స్ ఉంటాయి సార్. మనకి అది కావాలి, చిన్న చిన్న దాంట్లోనే ఉంటాయి వాళ్ళకి, చిన్న చిన్న ఉంటాయి. పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్లు కూడా అసలు ఎక్కడ మనం ఉండదు అనమాట. చిన్న చిన్నవి అవే కదా జీవితాలను తారుమారు చేసేస్తాయి వాళ్ళకి. సింపుల్ థింగ్సే కదా, వాళ్ళు ఏమి 1000 crores బెట్స్ ఏమి ఉండవు కదా అందులో. అవును సార్ కదా. బట్ ఐ హోప్ యూ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ స్లాట్. మిడిల్ క్లాసే ఉండేవాళ్ళం సార్. మెల్లిగా మా ఫాదర్ ఏంటంటే అక్కడ మచిలీపట్నం అనమాట మా ఫాదర్ది, అక్కడ మిడిల్ క్లాసే. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నాకు 8th class వరకు ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీయే ఉండేది. 8th నుంచి స్లోగా ఇంకా ఆయన ఇంకా కష్టపడి ఇంకా లేదు ఇలా అయితే నాకు కాదు అని స్లోగా హీ స్టార్టెడ్, ఆయన కొంచెం బార్స్ రైజ్ చేసుకున్నారు. మింటింగ్. సో మోస్ట్ ఆఫ్ మై చైల్డ్హుడ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ, మిడిల్ క్లాస్ అలాగే ఉండేది నాకు. అంటే నువ్వు అప్పటికి ఇప్పుడు నార్మల్గా మిడిల్ క్లాస్ ఇప్పుడు బాగా మారిపోయింది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. మిడిల్ క్లాస్ కూడా పీపుల్ హ్యావ్ గ్రోన్ అప్, చదువులు అయితేనేంటి రకరకాల సెగ్మెంట్స్ ఆఫ్ ది సొసైటీలోకి వెళ్ళి బాగా సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా. రైట్. ఇప్పుడు నార్మల్గా నువ్వు మిడిల్ క్లాస్కి నువ్వు ఎలా కనెక్ట్ అవుతావో చెప్పు, బికాజ్ నౌ యు ఆర్ నాట్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్. సార్ అంటే ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఆ నేబర్హుడ్ ఉండేది కదా సార్. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మేము. అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు మా పక్కన వాళ్ళు కానివ్వండి, మా ఎదురు వాళ్ళు కానివ్వండి, సో ఒక టైప్ ఆఫ్ అంటే పెద్దవి ఉండేవి కాదు సరే, చిన్న ఇప్పుడు సినిమాకి వెళ్తాను కూడా లైక్ వీ యూస్ టు ప్లాన్ అనమాట. ఒక వీకెండ్ వెళ్ళాలి అండ్ ఒకవేళ అందరం కలిసి బయటకు వెళ్ళాలనుకున్నా కూడా ఒక స్కూటర్ ఉండేది. స్కూటర్ 4 కలిపి వెళ్ళేవాళ్ళు. రేటు పొడుగు అయిపోతూ ఉండేవాడిని. మా తమ్ముడు పొడిగేవాడు, అంటే ముందు కూర్చునేవాడు మా తమ్ముడు, నేనేమో మా ఫాదర్ మదర్ మధ్యలో కూర్చునేవాడిని. సో అదంతా అదేంటి అరే కొంచెం ఇరికిరిగ్గా ఉండేది కదా సార్. స్కూటర్ పెరిగిపోయేవాళ్ళు. ఇంకెన్ని రోజులు స్కూటర్లో అట్లీస్ట్ కారణం కొడదామంటే మనం కారు కొనుక్కునే దాంట్లో వస్తే రాని లేకపోతే లేదని. సో ఆ కారు కూడా నాకు ఇప్పుడు 10thలోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 8th class వరకు స్కూటర్లోనే వెళ్ళేవాళ్ళం బయటికి అందరూ 4. 10thలో అలా కారు వచ్చేసరికి ఏంటంటే ఒక ఆల్మోస్ట్ లైక్ ఏరోప్లేన్లా మా ఇంట్లో ఉన్నట్టు అలా ఉండేదన్నమాట. సో ఇప్పుడు కూడా సార్ నాకు ఇప్పుడు ఆ చిన్న మెంటల్ ఇప్పుడు ఎంత కొంచెం మూవ్ అయ్యి సరే సినిమాల్లో ఉండి చూస్తున్నా, అవి చిన్నప్పుడు ఏదైతే నేను ఫీల్ అయ్యానో అది ఇంకా ఉంటాయి ఎక్కడో. సో నాకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మొన్న కూడా మీకు మంచి పాయింట్ కనెక్ట్ చేస్తా. చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అన్నది ఎట్లాగా వెంట పెడుతుంది మనిషిని అని చెప్పడానికి ఇద్దరు 2 examples చెప్పారు. మీరు చూసారు లేదా ఇంటర్వ్యూ కదా? అదే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పీస్ ఇన్ఫ్యాక్ట్. అంటే యూ డు నాట్ ఎక్స్పెక్ట్ మెగాస్టార్ చిరంజీవి
అలా మాట్లాడడం అంటే హౌ గ్రౌండెడ్ హీస్ అవును సార్. అన్నది, ఆయన అన్ని లైట్లు ఆర్పుకుని వెళ్తాను అండ్ విజయ్ దేవరకొండ చూసా అదే షాంపూ అయిపోతే దాంట్లో వాటర్ వేసుకుని ఇప్పటికి అది కూడా చేస్తా సార్ నేను. నువ్వు చేస్తావా? అయితే నువ్వు విజయ్ దేవరకొండ ఇప్పటికి ఇంట్లో ఏదైనా కొంచెం ఉందా, లాస్ట్ పంప్లో ఒక థ్రిల్లే వేరు ఉంటుంది కదా, ఖాళీ అయిపోయింది ఇప్పుడు పడేయచ్చాడు. ఎగ్జాక్ట్లీ. మా మదర్కి ఇంకా ఉంటుంది సార్ అసలు. ఇప్పుడు అట్లీస్ట్ వచ్చి నేను పడేసిన మాటలో ఇలా కూర్చొని చూస్తుంది, ఏంట్రా పడేసావు, కొంచెం ఉంది కదా, ఇంకో రోజు 2-3 రోజులు వస్తుంది కదా అని. అదే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ మిడిల్ క్లాస్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు కమింగ్ టు కిషన్, ఈ వరస్ట్ అని చెప్పాడు డైరెక్టర్. నువ్వు వరస్టా? ఏడు కాదు సార్, లక్ష్మణి క్యారెక్టర్ వరస్ట్ క్యారెక్టర్. అవునవును. మరి అసలు ఎలా ఎంజాయ్ చేసావు సార్? అదే ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక ఫన్ సార్. ఈవెన్ ఆడియన్స్కి కూడా, ఆడియన్స్ ఈ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారు, కానీ ఎండ్లో దే విల్ హేట్ హిమ్ సార్. సో అలా that's how he has written the character, sir. Okay. Yeah, so it was very enjoyable to play also. అంటే నువ్వు ఎప్పుడైనా లైఫ్లో అలాంటి క్యారెక్టర్ ఎక్కడైనా చూసావా? నువ్వు ఎలా కనెక్ట్ అయ్యేవి దానికి? ఎవరైనా సరే బీ గుడ్ డూ గుడ్ క్యారెక్టర్ చేయాలనుకుంటారు, హీరోలు అయిపోయి ఇంకేంటి ఎరగొట్టేసి ఆయన చెప్తే అసలు కట్ చేస్తే కాశ్మీర్, కట్ చేస్తే సీషోర్, రెయిన్ సాంగ్, అదేం లేదు సార్. అవన్నీ అవి ఆలోచనలు అలా ఉంటాయి. డైరెక్టర్ చెప్తున్నప్పుడే వరస్ట్ అండి అని చెప్పి మొదలెట్టాడంటే అసలు ఆ క్యారెక్టర్కి నువ్వు ఎలాగ కనెక్ట్ అవ్వడం కష్టం కదా, బీయింగ్ ఏ బాయ్ ఆఫ్ దిస్ ఏజ్, దిస్ జనరేషన్. అవునవును సార్, డెఫినెట్లీ. ఎలా మరి వాట్ వాజ్ ది కెమిస్ట్రీ ఇన్ డీలింగ్ ది క్యారెక్టర్? ఐ థింక్ సార్, నాకు ఎలాగో ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది సార్. ఈ క్యారెక్టర్ వినగానే నాకు ఆ ఎగ్జైట్మెంట్ వచ్చింది సార్. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అండ్ ఎవ్రీ వేరియేషన్ హానెస్ట్గా కనపడాలి. హీల్ బి యాక్టింగ్, బట్ అది హానెస్ట్గా కనపడాలి ఆడియన్స్కి. సో క్లియర్గా మీ డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ వరస్ట్, సో నువ్వు వరస్ట్గానే కనిపించాలి. అవును. సో అలా అంటే నేను ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ క్యారెక్టర్ అంతులేని కథ సినిమాలో రజనీకాంత్ సార్ అదే క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ కదా. ఓకే ఓకే ఓకే. అంతులేని కథలో రజనీకాంత్ క్యారెక్టర్ అదే కదా. అంత పెద్ద హీరో అయ్యి చేసాడు, అప్పటికి హీరో కాదనుకో. నువ్వు కూడా రజనీకాంత్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ క్యారెక్టర్ థ్యాంక్ యూ సార్. అంటే ఈ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు. నువ్వు 2 సినిమాలు ఏదో తమిళ్లో హీరోగా చేసావు కదా, అవునవును. మరి అవన్నీ ఇలా ఉండవు కదా. అవును. ఇక్కడ ఆర్టిస్ట్గా నీ తాలూకు ఛాలెంజ్ ఏంటి అది క్యారెక్టర్ చేయడంలో? రైటర్ రాసేస్తాడు అనుకో, అవును సార్, బట్ చేయొద్దా? ఫస్ట్ నాకు భయం వచ్చింది సార్. భయం వేసిందా? భయం వచ్చింది, డెఫినెట్గా భయం వచ్చింది. సో అందుకే నేను ఫస్ట్ ఓకే అని చెప్పాను. ఓకే భయం వస్తుంది, ఓకే విల్ డూ దిస్ అని డిసైడ్ చేశాను. దెన్ లక్కీగా నాకు డైరెక్టర్ ఒక 2-3 months రిహర్సల్ సార్. వీ డిడ్ ఒక 2 months తర్వాత వర్క్షాప్ చేసాము. అవునా? సో ప్రొడ్యూసర్ గారు చేతి బాగానే ఖర్చు పెట్టించారు. సో ఆ టైమ్ అండ్ స్పేస్ ఇచ్చారు. తెలుగు క్లాసెస్ కూడా సార్. అవునా? 3 months పాటు రోజు తెలుగు క్లాసెస్, డైరెక్టర్ కూడా ఉండేవాడు. ఓకే. దెన్ లాస్ట్ 1.5 months టోటల్ రిహర్సల్స్. We took I didn't go for any other shoot. So నీకు అనిపించలేదా తెలుగులోకి వస్తూ నేనేదో చార్మింగ్ బాయ్ లాగా రాకుండా, నేనేదో అసలు అలాగా కింగ్ ఆఫ్ డ్రీమ్స్ లాగా వచ్చి అమ్మాయిలను పడగొట్టేసేటట్టు లేకుండా ఇదేంటి? నాకు ఎప్పుడు అలాంటి ఐడియాస్ ఆర్ విషెస్ లేదు సార్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఆర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ కావాలి. ఓకే. సో అదే నాకు ఎప్పుడు. అంటే ఇప్పుడు నువ్వు తమిళ్లో చేసిన క్యారెక్టర్లు కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్. అవును సార్, అవును సార్. ఓకే. అక్కడ కూడా నేను ఇలాగనే కొంచెం వెరీ డిఫరెంట్ ఆర్ రీసెంట్లీ కూడా బిగినింగ్ అని ఒక చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేశాను. సో ఇదే నాకు నచ్చింది. సో ఓకే. నీకు నచ్చిందా నీ క్యారెక్టర్ మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత? ఓ ఎస్ సార్. వాట్ ఈస్ యువర్ బెస్ట్ కామెంట్ అద్ దట్ క్యారెక్టర్? సార్ ఐ వుడ్ సే ఈ క్యారెక్టర్ ఇలాంటి ఒక వాడు మీకు see I will tell this to all the women sir, ఇలాంటి ఒక వాడు మీ లైఫ్లో వస్తే ప్లీజ్ చూసుకోండి. ఇలాంటి అసలు రాకుండా చూసుకోండి. వచ్చాక కట్ చేయడం కన్నా అసలు ముందే తలుపులు వేస్తే
గుడ్, బాగా చెప్పావు, బాగా స్టడీ చేసావు, బాగా నేర్చుకున్నావు క్యారెక్టర్ అవును సార్. కదా. ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి డైరెక్ట్గా విమెన్కి చెప్తున్నాడు అంటే ఆల్మోస్ట్ నీకు చెప్పినట్టే కదా. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ? ఇందాక నేను తనకి చెప్పిందే నీకు కూడా అంట. ఎలా అంటే హీరోయిన్స్ వచ్చారంటే వాళ్ళు షో ఆఫ్ అండ్ టైట్ హగ్స్, లిప్ టు లిప్ కిసెస్, ఓవర్ నైట్ థియేటర్స్ని హీట్ ఎక్కించి ఓవర్ నైట్ హీరోయిన్స్ అయిపోయే ఒక మూడు, ఆ ట్రెండ్ కూడా నడుస్తుంది. నాట్ టు బ్లేమ్ ఎనీబడి హియర్, నాట్ టు బ్లేమ్ ఎనీబడి, బట్ యు ఆర్ ఇన్ టు ఏ డిఫరెంట్ ప్యాటర్న్ ఆల్ టుగెదర్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపించాలి. నచ్చిందని నీకు క్యారెక్టర్స్లో ఫోర్స్డ్గా చేసేవా? లేదు సార్, ఫోర్స్డ్గా కాదు, చాలా నచ్చింది. ఎందుకంటే అంటే బిగినింగ్లో అంటే డిస్కషన్ అంతే, ఈ ఫిలిం ఆడిషన్ అయిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు అక్కడ కూడా నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, లైక్ కొడుకునే క్యారెక్టర్ ఇలా మచ్యూర్ క్యారెక్టర్ చేస్తున్నావు, ఎలా అవుతుంది నెక్స్ట్, ఇలా స్టీరియో టైప్ చేస్తే మరి ఎలా అవుతుంది అని చెప్పారు. బట్ ఈ నరేషన్కి సార్తో లైక్ సార్ ఎలా నరేషన్ చెప్పారో అది నాకు చాలా నచ్చింది. ఆ స్టోరీ లైన్ అయితే డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది. ప్రతి ఒక్క ఫిలింలో హీరో ఎలా క్యారెక్టర్ ఉంటుందో, హీరో క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుందో అలా లేదు. సో గిమిక్ కోసం ఇలా కోసం ఏది కూడా దే డిడ్ నాట్ చేంజ్ ద స్టోరీ టు యాడ్ అ మసాలా ఆర్ ఎనీథింగ్. ఎంత ఆనెస్ట్ ఉంటుందో అలా చూస్తారు, లైక్ అలా స్టోరీ ఉంది. డౌన్ టు ఎర్త్ స్టోరీ, డౌన్ టు అర్త్ స్టోరీ నాకు అది చాలా నచ్చింది. అది అయిన తర్వాత అది ఫస్ట్ నాకు పాయింట్ టు డిసైడ్ వాజ్ ద హీరో క్యారెక్టర్ ఆర్క్, నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ ఈ క్యారెక్టర్ ఆడిషన్ అయిన తర్వాత ఇది అయిన తర్వాత టు సీ ఎవ్రీథింగ్, నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ విమెన్ వి సీ అరౌండ్ ఎవ్రీ డే, బట్ వీ డోంట్ టెల్ ద స్టోరీ ఆఫ్ దెమ్. బికాస్ ఏంటి, అందరు హోమ్ మేకర్స్ ఉంటారు, పిల్లల్ని ఇలా స్కూల్కి పంపిస్తున్నారు, దే టేకింగ్ కేర్ ఆఫ్ ద హస్బెండ్, ఇట్స్ అ నార్మల్ థింగ్ అని ఆ నార్మల్సీ అయిపోయింది. అది అలాంటి ఒక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఆ చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోవడం, ఆ డ్రీమ్స్ తోటి బతుకోవడం, ఇలాంటి ఒకటి నాకు చాలా నచ్చింది. సో నా మైండ్లో ఓకే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది. ప్రతి ఒక్క సీన్ని ఎంత స్ట్రాంగ్గా రాశారంటే ఎవ్రీ టైమ్ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ ద సీన్, నో దిస్ ఇస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, ఐ కెనాట్ like take it easy, that sort of this thing came. And because I've seen this in my family also, for example my mother was very particular. అంటే ఇప్పుడు నేను యాజ్ like she couldn't complete her studies, అంటే మధ్యలో స్టాప్ చేసి ఆపేసి she had to get married, అంటే మాస్టర్స్లో. సో షీ హ్యాడ్ దిస్ థింగ్, మై డాటర్ షుడ్ స్టడీ హౌ మచ్ ఎవర్ షీ లైక్ వాంట్ టు. అది ఖచ్చితంగా షీ యూస్ టు సిట్ విత్ us, me and my brother, and make us study. స్టడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని, ఐ మీన్ మై మదర్. సేమ్ ఈ క్యారెక్టర్లో కూడా వరలక్ష్మి క్యారెక్టర్ ఏముందో, కొడుకు అంటే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాలి, నేనైతే వెళ్ళలేదు. సో ఐ కుడెంట్ డూ ఇట్, సో అట్లీస్ట్ మై కిడ్ షుడ్ హ్యావ్ అ మంచి ఫీల్. అలాంటి థాట్ ప్రాసెస్ ఏముందో, సో దాట్ నాకు చాలా రిలేటబుల్ అనిపించింది. అండ్ అది నాకు లైక్ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ప్రిపేరింగ్ ద రోల్, ఇంకా లైక్ వావ్, ఐ టుక్ అ బెస్ట్ డిసిషన్ ఆఫ్ బాగా డీగ్లామర్డ్ గా కూడా బాగా, అంటే క్యారెక్టర్ కి నార్మల్ గా శబనా అజ్మీ, స్మితా పాటిల్ అలాంటి వాళ్ళు చేశారు అలాంటి క్యారెక్టర్లు ఒక టైంలో. అంటే ఈ మధ్య రోజుల్లో అలాంటి సినిమాలు రావట్లేదు, అలాంటి ఆర్టిస్టులు యాక్టర్స్ లేరు. పెర్హాప్స్ నువ్వే అవుతావేమో ఈ జనరేషన్కి. అంటే సార్ అది ఏంటంటే ఒకటి నాకు చాలా రిలాక్స్గా ఉన్నాను నేను, అది సార్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏదైనా గ్లామ్ రోల్ ఉంటే ప్రతి ఒక్క షాట్ ముందు హెయిర్ సరి లేదు, మేకప్ సరి, ఇలాంటి లేదు. లైక్ ఐఎమ్ సో హ్యాపీ, లైక్ కంఫర్టబుల్. ఓకే యాక్టింగ్ పరంగా నేను చూసుకోవాలి, మేకప్ అవన్నీ అయిపోయింది, ఓన్లీ లుక్ వైజ్ అండ్ వాట్ ఎవర్ మేకప్ కంటిన్యూటీ ఏముందో అది తప్ప we did not have to worry about లిప్స్టిక్. అది నాకు ప్రతి షాట్ లో అది అవన్నీ లేదు కదా సార్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే డైలాగ్ లాగా టచ్అప్ లేకపోవడం, టచ్అప్ కూడా లేదు, టచ్అప్ లేవు. సో వి కుడ్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాస్ వెరీ హ్యాపీ. బికాస్ వేరే ఫిల్మ్ లో అయితే ఓకే షాట్ అయిన తర్వాత ఓకే ఐ మై సెల్ఫ్ వాస్ టెన్స్, వాజ్ ఐ లుకింగ్ గుడ్, ఇదేదో మిస్ అయిపోయిందా, బికాస్ ఐ కాంట్ లైక్ ఐఎమ్ నాట్ యూస్ టు డూయింగ్ దట్. అంటే కంటిన్యూటీ చూసుకోవడం తప్పితే మేకప్ ప్రాబ్లం లేదు. అవునవును. సో దాట్ వాస్ ఎ రియలీ గుడ్ థింగ్. Okay, but when it comes to the point of, as he said, now Kishan said, you know, what is your comment on that? If such characters come into life, ఇప్పుడు అలాంటి వాళ్ళు చెప్పిరారు కదా, మన జీవితంలోకి దూరిపోతారు. దూరిన తర్వాత అప్పుడు కానీ మనకి బాంబు పేలిన తర్వాత కానీ తెలియదు. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్?
దట్ రియల్లీ గోస్ టు ది మిడిల్ క్లాస్ పీపుల్ టు లెర్న్ టు నో? అంటే అదే మీరు చెప్పినట్టు ముందే తలుపు పెట్టడం బెటర్, లేటర్ కట్. అలా ఎలా తెలుస్తుంది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కథ ద్వారా? అంటే ఇలాంటి రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఎస్. అవును, అంటే చాలా ఫస్ట్ టైం నమ్ముతాం అనమాట. కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే ఇదే ఏదో ఒకటి చూసినట్టుంది, వీ హావ్ టు బి కేర్ఫుల్. తేడా కొడుతుంది. అలాంటి ఎస్. బట్ 100% అంటే వెన్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్, అంటే ఈ బలగం ఈ సినిమాల ఇన్ఫ్లుయెన్స్లో ఏమైనా పడ్డావా నువ్వు? ఇలాంటి అంటే ఈ కేటగిరీ ఫిల్మ్స్ చెయ్యాలన్నది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది నీకు? యాక్చువల్గా బల్గం అనేది ఇంకా అప్పటికి రాలేదు సార్. అసలు మనకు 2021 సెకండ్ లాక్డౌన్లో మనకు వచ్చింది కదా ఇది. ఇదా? అప్పుడు డిస్కస్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేసాం సార్. సో అక్కడ మనం డిస్కషన్ ఎంత రైటింగ్ ప్రాసెస్ చాలా టైం పట్టింది అనమాట. ఓకే. నాకేంటంటే ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు కూడా చూసుకుంటే సార్, అది కొంచెం బాగా ఆడింది కదా సినిమా. అవును. సో అది కొంచెం టౌనిష్ బ్యాక్ డ్రాప్. మళ్ళీ అక్కడ మన టాపిక్ ఏంటంటే క్యాస్ట్ మీద, దాని మీద. సో అది నాకు ఎందుకో నచ్చింది సార్. నాకు అనిపించేది అనమాట లార్జర్ దెన్ ది లైఫ్లో ఇప్పుడు బాహుబలి చేశాను కదా సార్, ఆ సెటప్లో చేయాలని చాలా టెంప్టింగ్గా ఉంటుంది అనమాట అది. కానీ నాకు ఇలాంటిది ఏంటంటే చాలా గ్రౌండెడ్గా దీన్ని హానెస్ట్గా చేయటం కూడా అది ఎంజాయ్ చేస్తాను నేను ఎక్కువ. ప్రాబ్లీ ఎప్పుడన్నా చేస్తానే అది లార్జర్ దెన్ ది లైఫ్. బట్ నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్పేస్ ఏంటంటే ఒక హానెస్ట్ స్టోరీలు చెప్తాం మనం. కానీ ఒక్క మాట నేను అడగాలి, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మనం ఇంత మాత్రమే పెట్టగలం ఈ రోజున అని ఈ సినిమా కథని ఎంచుకున్నావా, లేదా ఈ కథే తీయాలి, ఈ కథే చెయ్యాలి, కథ బట్టి బడ్జెటా, బడ్జెట్ బట్టి కదా ఈ సినిమా? ఫ్రాంక్లీ సార్, నాకు ఇనిషియల్గా మేము ఎప్పుడైతే బయట వాళ్ళతో కూడా చేద్దామని అనుకున్నామో, నాతోనే కాదు మన ప్రొడక్షన్ హౌస్, బయట వాళ్ళతోనే చేద్దాం. మనం ఫస్ట్ ప్రాజెక్టు మరీ ఎక్కువ వెళ్ళొద్దు, ఒక బార్ పెట్టుకున్నాం సార్. పలానా ఒక 2 CRలో ఆ లోపల తీస్తే మనకి తెలియదు, ఎందుకంటే కొత్త వాళ్ళతో వెళ్ళొచ్చాము మనం, మనకి బిజినెస్ హిట్ అనేది ఇంపాక్ట్ తగ్గుతుందని. కథ వచ్చిన తర్వాత యాక్చువల్గా చాలా తక్కువకి వచ్చింది సార్ కథ. 1 CR అలా ఆ రేంజ్లోనే ఏదో 80 అన్నారు. అంతలో అసలు కథ అవ్వదు నాకే అనిపించింది. కూడా అలాగే అయింది కదా, వేణు ఒక బడ్జెట్తో వెళ్ళాడు. అవును మస్ట్ బి నోయింగ్. అవును, దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బడ్జెట్ డైమెన్షన్ మారిపోయింది. అవునండి, అవును. ఎందుకంటే తెలిసిపోతుంది సార్, కథ చదివినప్పుడే అనిపిస్తుంది ఎక్కడ అవుద్ది ఇలాంటి కథలు. ఎందుకంటే నీకు టెక్నీషియన్స్కి లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్స్ ఎన్నిటిలో మనకి మినిమం ఇంత అవుద్ది అనుకున్నాం, ఎక్కడ 1.5 1.75. ఇది స్టార్ట్ అయినాక ఎప్పుడు ఏమర్థమైందంటే అది అక్కడ కూడా మనకు అవ్వట్లేదని. మామూలుగా సబ్జెక్ట్ డిమాండా లేకపోతే డైరెక్టర్ ఉత్తనే ఖర్చు పెట్టించేసాడా? లేదా అందరం డిస్కస్ చేసి ఇప్పుడు దీనికి మనం ఎలా ట్రీట్ మంచిడనా డైరెక్టర్? లేదు, మంచోడే సార్, చాలా మంచోడు. ఓకే. అంటే కథ చాలా బాగా రాస్తారు, కథ బ్రహ్మాండంగా చెప్తారు అంతా. నువ్వు ముగ్గులో దిగిన తర్వాత అలాంటి క్యారెక్టర్ లాగా అప్పుడు షేడ్స్ మారిస్తే అలా చాలా మంది చూసారు సార్. బట్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అలాంటి వాడైతే కాదుగా. అలాంటి అయితే ఇలా సినిమా రాదు సార్, అంతే సినిమానే రాదు సార్, సినిమానే రాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే అలాంటి వాళ్ళతో స్టార్ట్ చేశాను, ఎక్కడో ఒక చోట ఆగిపోతాం అనమాట. ఎందుకంటే అది ఎనర్జీస్ అంతా ఒక దగ్గర రాకపోతే సార్, ఆడే ఇంకో ఎనర్జీలో ఉంటాడు, మనమేమో ఒక ఎనర్జీలో ఉంటాం, వాళ్ళ వేవులు ఎంత వేరు. సో ఇన్ఫాక్ట్ మనం డిపార్ట్ అయిపోతాం పీస్ఫుల్గా, ఏమీ గొడవ లేకుండా. బట్ నేను ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కాదు కానీ, బట్ ఇప్పుడు ఈ రోజున సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని రిలీజ్ చేయడం, థియేటర్స్, ఇదంతా చాలా పెద్ద ఎఫ్ఐఆర్ కదా. అవును సార్. బిజినెస్ ఈ ఇప్పుడు రేపు ఎవరు రజనీకాంత్ ఎవరు స్మితా పాటిల్ ఇక్కడ తెలియదు, ఆయన బాలచంద్ర అవుతాడేమో, నాకైతే ముందుగా చెప్పలేము అలాంటివి కదా. బట్ ముందు అసలు దీన్ని డెలివరీ, పురిటినొప్పులు, వీటన్నిటిని ఎట్లాగా హవర్ యూ? అది ఎవరికి చెప్పిన తర్వాత అలవాటు అయిపోయినట్టు సార్. అంతేనా? అంటే ఎవరికి చెప్పకుండా బాధపడడం అలవాటు అయిందా? అదంతా ఒక్కడే చేశాను సార్, మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అంటే టీం ఉండేది, అంతా చేస్తూ నేర్చుకున్నాను అనమాట దాన్ని. ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ అప్పుడు కూడా మీకు తెలిసిందే, అప్పుడు ఆల్మోస్ట్ చాలామంది సపోర్ట్ లేక, మార్కెటింగ్ అనేది సరిగ్గా వెళ్ళక
ఏకాకి అయిపోయేప్పుడు ఒక్కడే అయ్యేసరికి అప్పుడు మన మీడియా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి స్క్రీనింగ్ వేసాను అప్పుడు. అవును, నాకు గుర్తుంది. వేసినప్పుడు అప్పుడు ఆల్ సపోర్ట్ వచ్చి మేమే ఎక్కువ సపోర్ట్ చేసాం సినిమాని. అవును, మీడియా. అక్కడ మళ్ళీ మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ మొదలు పెట్టారో అందరూ జనాలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు పికప్ అయింది. సో ఈ ప్రాసెస్ అంతా అర్థమయ్యేసరికి నాకు ఏమర్థమైంది, ఓహో మంచి కథ మనకి ఇంపార్టెంట్, ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకుందాం, దానికి కరెక్ట్ రైట్ వేగా మనం చేసేద్దాం, తర్వాత దాన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలనేది ఒక మార్కెటింగ్ అనేది మనం ఎంత స్మార్ట్గా చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ అని. అదే దాని మీద ఏదైనా ఒక డిజైన్ ఉన్నదా, పర్ఫెక్ట్ డిజైన్, ఎలా రిలీజ్కి వెళ్తున్నారు ఏంటి అని? సో నేనైతే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనం సేఫ్ అవ్వాలి. ఎందుకంటే డబ్బులు పెట్టిన వాళ్ళు కొంచెం ఇప్పుడు మనం డబ్బులు తీసుకొస్తాం కదా సార్, ఫస్ట్ అక్కడ మనం అడ్రస్ చేయాలని బిజినెస్ చేసుకున్నాం సార్. ఫస్ట్ బిజినెస్ అయింది, బిజినెస్ అంతా అయిపోయింది. ఓ గ్రేట్, చాలా గ్రేట్. అదే బిజినెస్ అంతా నిజంగా నువ్వు రజనీకాంత్నే, నువ్వు స్మిత పాటిల్, బాలచంద్ర బిజినెస్ చేసాడండి మీ ప్రొడ్యూసర్ చూడు. సో ఓటీటీ శాటిలైట్ ఆడియో బిజినెస్ అన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అనేది మన దిల్ రాజు గారు టీం అంతా యాక్చువల్గా చూసిందండి. చూసి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అందరికీ నచ్చింది, చాలా బాగా నచ్చింది. సో వాళ్ళు ఫార్వర్డ్ వచ్చేసి ఈ సినిమాని మనం చేద్దామని, సో వాళ్ళ సపోర్ట్. దిల్ రాజు గారు మాత్రం నిజంగా ఒక పెద్ద ఎసెట్ సినిమా ఇండస్ట్రీకి. అవును, ఎందుకంటే ఆయన హీ కెన్ అండర్స్టాండ్ ది స్టోరీ. అవునండి, హీ కెన్ విజువలైజ్ ది రిజల్ట్. అవును, హీ నోస్ ది పల్స్ ఆఫ్ ది ఆడియన్స్. అవును. ఇప్పుడు ఏదో మీ పాటికి మీరు సినిమా తీసినా హీ కెన్ అండర్స్టాండ్ దట్. అవును సార్. అండ్ ఆయన పెద్ద ఎంపైర్. ఎందుకు సార్ నేను రిలీజ్కి వెళ్ళిపోదాం అంటే ఫస్ట్ ఆయన ఆపారు, ఫస్ట్ వేషాలే ఎక్కువ, బిజినెస్ చెయ్యని. కొంచెం టఫ్ ఉందండి అంటే ఏం పర్లేదు, నువ్వు బిజినెస్ చెయ్యి, బిజినెస్ చేసిన తర్వాతనే నువ్వు నీకేం తెలియదు పెట్టదు అని కూర్చోబెట్టి కొంచెం, అంటే నాకు ఫస్ట్ వెళ్ళిపోదాం కదా ఆ ఫోర్స్లో మనం బిజినెస్ చేయొచ్చు కదా అంటే ఏం లేదు, ఫస్ట్ నువ్వు క్లోజ్ చేయి, తక్కువైనా పర్లేదు క్లోజ్ చేసి అప్పుడు వెళ్దామని. మొత్తం రిలీజ్ అయిపోయిందా ఇది పెట్టిన బడ్జెట్ అంతా? బడ్జెట్ అంతా మనకు అవ్వలేదు సార్, ఒక హాఫ్ వర్క్ అయింది. ఓకే, మనకి ఏంటంటే ఇంకా మిగతా అంతా మనకి థియేటర్స్ నుంచి. బట్ ఐ అప్రిషియేట్ యువర్ టేస్ట్. ఇలాంటి ఒక సబ్జెక్టు ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు అందరినీ కొత్త వాళ్ళని అందరినీ పెట్టి, ఇట్స్ రియల్లీ గుడ్. ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. అదే సార్, మాకేంటంటే మా గ్రూప్ ఒకటి ఉంటుంది సార్, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన బ్యాచ్ అంతా మేము అందరం. యాక్చువల్లీ మా ప్రొడక్షన్ అంతా ఒకటే అనమాట, కేతన్ రవి అందరూ ఉంటారు. అందరూ ప్యాక్ మెడల్ బ్యాచ్. మేమందరం ఎప్పుడో 10 years నుంచి అనమాట, జోష్ టైం నుంచి చేసుకుంటూ ఎంతకి వెళ్ళావు ఏంటి, మన హార్డ్ వర్క్ అనేది ఎక్కడ తక్కువ ఉండదు సార్. రోజు పెడుతున్నాం, వెళ్ళి ఆఫీసులు కలుస్తున్నాం, ఏంటి ఏం తేడా చేస్తున్నాం అని అర్థమయ్యేది కాదు, ఎటు వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. నేను ఎవరినన్నా ట్రస్ట్ చేస్తే మళ్ళీ రైడ్కి వెళ్ళిపోయేవాళ్ళం, ఒక 2-3 years వెళ్ళిపోయేది. అప్పుడు 2016 17 కాన్షియస్గా ఇది వేరే వాళ్ళ మీద కాదు, అందరం గ్రూప్ అయ్యి సినిమాలు చేద్దాం, ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. మీ గ్రూప్ అందరికి చూపించావా ఆయన తీసిన సినిమా? అందరు చూసారా? బాగుందన్నారా? అప్రిషియేట్ చేశారు. వెరీ గుడ్. నేను ఆల్రెడీ అంటే సినిమాకి బయటికి తీసుకొచ్చే ప్రాసెస్లో ఒక 5-6 స్క్రీనింగ్స్లో చేశాను సార్, ఒక 9 వరకు చేసాను స్క్రీనింగ్స్. ఒకటి ఓన్లీ బస్తీలో ఉండే జనాలందరినీ పిలిపించేసి ఒకటి చేసాము, విలేజ్కి వెళ్ళిపోయి విలేజ్లో ఇప్పుడు బలగంలాగా ఒక షో చేసాము, అక్కడ స్క్రీన్ కట్టి అక్కడ ట్రాక్టర్ మీద వెళ్ళారా? సో హర్షితే చెప్పాడు సార్ యాక్చువల్లీ, అవునా? ఫస్ట్ అక్కడ స్క్రీనింగ్స్ అయ్యి చూడు అని ఆల్రెడీ అని. అక్కడ బాగుంది రెస్పాన్స్, చాలా బాగుంది. ఏడ్ చేసి ఎమోషనల్ అయిపోయారు. వైఫ్స్ దేవో హస్బెండ్ని స్టార్ట్ చేశారు, ఈడ తాగొస్తాడు వీడి వల్ల కొంప కొల్లేరైపోతుంది అని. ఓ అమ్మ ఇక్కడ గొడవలు పెట్టేట్టున్నాం, ఫస్ట్ అయితే మీరు వెంటనే మీరు రికార్డింగ్ చేసుకుని పద జంప్ కొడతామని పెట్టిన గొడవలు అయిపోతున్నాయి సార్. మూల అక్కడ మేము చూస్తుంటే అక్కడ గొడవలు అయిపోతున్నాయి అనమాట. ఆ సర్పంచ్ రియాక్ట్ అయిపోయి ఇది సినిమా కాబట్టి సినిమాలో చూడండి, సినిమా ఆయన చెప్తున్నాడు యాక్షన్లోకి వచ్చేయండి సినిమానే అంటే అంత ఇంపాక్ట్ తో తీసారు మీరు, అది ఐ అప్రిషియేట్ యూ నిజంగా. ఎందుకంటే అంత ఇంపాక్ట్ రాకపోతే ఏదో డాక్యుమెంటరీ లాగా ఉంటాయి ఇలాంటివి. అవును సార్, చాలా ప్రమాదం ఉన్న సినిమాలు ఇవి, కథలు కూడా. సో ఒక అతను చాలా ఎమోషన్ అయిపోయింది సార్. 6 months ముందు వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయిందంట.
సో తను వచ్చేసి ఇది నా స్టోరీయే, నా రియల్ లైఫ్ స్టోరీ, నా వైఫ్ కూడా నన్ను వదిలేసింది అని, ఇది నా బరస్ట్ అయిపోతున్నా, అంత ఓపెన్ అయిపోతున్నా. అవునా? సో ఇట్లా మిస్టేక్స్ వల్ల యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు సార్. చాలా మంది మన మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయరు కదా. సో వాళ్ళు అసలు అది నేను చూసాను సార్. వాళ్ళు ఏంటంటే ఓకే నేను నా మిస్టేక్స్ యాక్సెప్ట్ చేసుకుంటాను. జరిగిందని కొంతమంది ఏమో మగాడు ఏదో చేస్తూ ఉంటాడు కానీ ఆడది సర్దుకోవాలి అని. సో రకరకాల ఆర్గ్యూస్, రకరకాల మంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఓకే, మనం సినిమా ఎండింగ్ వచ్చేసరికి ఏమైద్దో. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించడం కాదు, మీరు సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా తీసారు, అందరూ కొట్టుకుంటున్నారు. మరి రేపు సినిమా వచ్చాక ఎంతమంది కొట్టుకుంటారో తెలియదు కానీ థియేటర్ దగ్గర పెట్టండి ఒక చిన్న గ్రౌండ్. అంటే మన బస్తీలో మన కుస్తీ పట్లు పడతారు కదా దంగల్ సినిమాల లాగా, అవి పెట్టేస్తే ఓ పక్కన షో జరుగుతూ ఉంటుంది. అంటే నేను ట్రూలీ స్పీకింగ్ మీ సినిమా అంత సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అంత ఎఫర్ట్ పెట్టి ఒక డిఫరెంట్ స్టోరీని ఏదో బూతు తీద్దాము లేకపోతే ఇంకేదో అలాంటి కంటెంట్ కాకుండా యు ఆర్ ట్రూ టు సినిమా మేకింగ్ రియల్లీ. అందుకని 100% ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరికీ ఈ సినిమాతో మంచి పేరు రావాలి, మంచి నటులుగా, ముఖ్యంగా నీకు నిర్మాతగా మంచి పేరు, అతనికి దర్శకుడిగా మంచి పేరు, అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. July 19th చూసి ఈలోగా ఏవో మీకు బోల్డ్ ఈవెంట్లు ఉంటాయి కదా, ట్రైలర్లు, టీజర్లు, షార్ట్లు, రీల్స్, ఇలాంటివి గొడవలు చేస్తున్నారా? ఇప్పుడు బాగా ప్రమోట్ చేయండి, పబ్లిక్లోకి బాగా వెళ్ళేటట్టుగా. 100% మీడియా తరఫున మేము ఎప్పుడు ఆల్వేస్ వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ అండ్ వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ సచ్ కంటెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దిస్ ఈజ్ వాట్ ప్యాక్ మేడలు ఎంత బాగున్నాయి చూసారా వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా. రెగ్యులర్ సినిమాల్లో అయితే విలేజెస్లో ఎవరు కొట్టుకుంటారు, మామూలుగా వెళ్ళిపోతాయి సినిమాలు. కాబట్టి ఇది ఒక జనజీవన స్రవంతిని ప్రతిబింబించి దాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక గొప్ప కథతో ఈ యంగ్ టీమ్, యంగ్ యూనిట్ వస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ సినిమాని బాగా చూసి బాగా ఎంజాయ్ చేసి సినిమా సక్సెస్కి అందరూ హెల్ప్ అవ్వాలని ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.